హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు నేను ముందుకైతే మా స్కూల్లో జరిగిన గీతా జయంతి వేడుకలను అయితే తీసుకుని వచ్చాను. లాస్ట్ ఇయర్ అనగా 2025 డిసెంబర్ 1న గీతా జయంతి సందర్భంగా మా స్కూల్లో అయితే గీతా జయంతి సెలబ్రేషన్ అంగరంగ వైభవంగా జరిగింది. గీతా జయంతి అంటే ఏంటి, ఎలా జరుపుకుంటారో దాని మీద మా సార్ అయితే పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేశారు. భగవద్గీతకి పుట్టినరోజు ఉంది. ఇవాళ 5162వ జన్మదినం. అంటే భగవద్గీత పుట్టి ఇప్పటికీ 5162 సంవత్సరాలు అయింది. అర్థమైందా? మహాభారత గత 12 సంవత్సరాలుగా విశ్వ హిందూ పరిషత్ వారు ఆంధ్రప్రదేశ్ మొత్తాన్న భగవద్గీత రిసైటేషన్ కాంపిటీషన్స్ అయితే జరుపుతున్నారు. అందులో భాగంగా లాస్ట్ ఇయర్ డిసెంబర్ 7th నాడు అనకాపల్లి మండల కేంద్రంగా భగవద్గీత 12వ అధ్యాయము కాంపిటీషన్ అయితే జరిగింది. అందుకని మేము పిల్లల్ని అయితే రెడీ చేసాం. పిల్లలు ఇందులో వీడియోలో చూసినట్టు ద్వాదశో అధ్యాయంలో ఉన్న శ్లోకాలని వల్లివేస్తున్నారు. డిసెంబర్ 2వ ఆదివారం అనగా 7వ తారీఖు నాడు శ్రీ 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 కన్నికా పరమేశ్వరి ఆలయంలో అయితే ఈ క్లస్టర్ లెవెల్ పోటీలు అయితే జరిగాయి. అవేనండి మండల స్థాయి పోటీలు. మా పిల్లలు కూడా అక్కడ పార్టిసిపేట్ చేయడం జరిగింది. అయితే నేను అక్కడ బిజీగా ఉండడం కారణంగా వీడియోస్ అయితే తీయలేకపోయాను. మా స్కూల్ నుంచి ఒక 3వ తరగతి అమ్మాయి అయితే సెకండ్ ప్రైజ్ని అయితే పొందింది. ఆ అమ్మాయిని సెలెక్ట్ చేసి మరుసటి వారం గౌరపాలెంలో జరిగే డిస్ట్రిక్ట్ లెవెల్ స్థాయి పోటీలకైతే ఎంపిక చేసుకున్నారు. ఆ అమ్మాయి అక్కడ కూడా పెర్ఫార్మెన్స్ చేసింది. స్కూల్లో మిగతా పార్టిసిపేట్ చేసిన మెంబర్స్ అందరికీ మేము పార్టిసిపేషన్ సర్టిఫికెట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది ప్రతి ఏటా జరిగే విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఉన్న గీతా రిసైటేషన్ కాంపిటీషన్. మండల స్థాయి, జిల్లా స్థాయి పోటీల్లో ఎంపికైన వాళ్ళు రాష్ట్ర స్థాయి అంటే విజయవాడకైతే ఎంపిక చేయబడి అక్కడైతే పోటీలు అయితే కండక్ట్ చేస్తారు. డిఫరెంట్ స్కూల్స్ నుంచి డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ పిల్లలైతే ఈ పోటీలోకి పార్టిసిపేట్ చేయడానికి ఆసక్తి చూపించడం చాలా ఆనందం కలిగించింది. ఇక్కడ మాకు మరో విషయం తెలిసింది ఏంటంటే, ఒక స్కూల్ నుంచి నాన్ హిందూ స్టూడెంట్స్, ఒక క్రిస్టియన్ అలాగే ఒక ముస్లిం అమ్మాయి వచ్చి భగవద్గీత ద్వాదశో అధ్యాయంలో ఉన్న 21 శ్లోకాలని కూడా ఎంతో చక్కగా అయితే చెప్పడం జరిగింది. మన హిందూ సనాతన ధర్మం వాళ్ళే కాకుండా అన్య మతస్థులు కూడా భగవద్గీత పోటీలో పాల్గొనడం చాలా సంతోషం కలిగింది. మీకు కనుక నా వీడియోలు వస్తే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.